కర్ణాటకలోని తుంకూరులో ఎస్ఐటి లేఅవుట్కి పోయే దారిలో ఆహార్ 2024 అనే హోటల్ ఉంది. అందులో నేను తట్ట ఇడ్లీ చెప్పాను, కానీ వాళ్ళు రవ ఇడ్లీ ఇచ్చారనమాట. తట్ట ఇడ్లీ వచ్చేసి 15 రూపాయలు, రవ ఇడ్లీ 40 రూపాయలు ఒకటి. అట్లా రెండు తీసుకుంటే 80 రూపాయలు. సరేలే ఎలానో ఇది యూట్యూబ్ చూపించాక కదా ఎలా ఉందని మామూలుగా ఊరికే చేద్దాంలే అనేసి సరేలేని 80 రూపాయలు పెట్టి తీసుకున్నాను. అదొక వడ ఒక 10 రూపాయలు, ఓకే. కానీ దాని నిండుగా ఉప్పు ఇడ్లీ అది రవ ఇడ్లీ అంతా వదిలేసి అలానే వచ్చేసాను. అతను చెప్పాడు, ఎందుకు అలా వదిలేసామంటే మొత్తం ఉప్పే ఉంది అని కన్నడలో చెప్పి టోటల్ అట్లే వదిలేసి వచ్చేసాను అనమాట. 80 రూపాయలు బొక్క. ఆ వడ బాగానే ఉంది 10 రూపాయలది, కానీ 40 రూపాయలు ఇడ్లీ చాలా ఘోరము. ఒకవేళ తుమ్కూరు పోయేవాళ్ళు కొద్దిగా జాగ్రత్త అక్కడికి వెళ్తే. నేనైతే వాళ్ళని నెగిటివ్ చేసి చెప్పట్లేదు, కానీ కర్ణాటక లాంటి దూర ప్రాంతాలకు అంటే తెలియని ప్రాంతాలకు వెళితే అక్కడ తుమ్కూరుకి నేను వెళ్ళాను. నాకైతే కన్నడ వచ్చు, నేను కన్నడ వాళ్ళనే కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. తెలియని వాళ్ళు వెళ్ళి అలాంటి అంటే అంతంత డబ్బు ఒక ఇడ్లీకి 40 రూపాయలు పెట్టి టిఫిన్కే 100 రూపాయలు పెట్టేస్తున్నారంటే అది అంత ఉప్పు అయ్యి తినుకోకుండా ఉంటే ఎంత ఘోరంగా ఉంటుంది. అందుకు చెప్పాను, పోయేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా తిని బాగాలేకుండా వెంటనే చెప్పండి, కానీ వదిలేయద్దండి, నాలాగా వేస్ట్ చేయొద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ.